భార్య భర్త అన్నప్పుడు భార్య వేరు భర్త వేరు, భార్య భర్త ఒక్కటే కాదు. అక్కడ పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది. అదేవిధంగా బ్రహ్మము మనస్సు, బ్రహ్మము జీవుడు. కాబట్టి బ్రహ్మం ఉన్నది, మనసు ఉన్నది. బ్రహ్మం ఎప్పుడు ఆలోచించదు, మనసు ఆలోచిస్తుంది. ఆలోచించడం ఎవరి పని? మనసు పని. కోరికలు కోరుకోవడం ఎవరి పని? మనసు పని. బ్రహ్మం కోరుకుంటుందా? కోరుకోదు. బ్రహ్మము ఆలోచిస్తుందా? ఆలోచించదు. నువ్వెవరివి? మనసువా బ్రహ్మానివా? బ్రహ్మాన్ని. ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే, ఆలోచించే మనసును నీవు నిరంతరము సాక్షిగా ఉంటూ ఆత్మస్ఫురణతో ఉండాల. ఆత్మస్ఫురణ అంటే అర్థం ఏమిటిది? ఏం బాబు నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు సుందరమయ్య అండి అంటాడు. అంటే ఏ విధంగా అయితే నేను సుందరమయ్యను అన్నటువంటి ప్రజ్ఞను కలిగి ఉన్నాడో, నేను బ్రహ్మమును అన్నటువంటి ప్రజ్ఞను కలిగి ఉండాల. కానీ ఇది అందరికీ సులభంగా సంప్రాప్తం కాదు. ఎందుకు కాదండి అంటే, దానికి సాధన బాగా చేయాలి. నీవు గతములో చేసి ఉన్న సాధనలన్నింటినీ తలుచుకొని నీవే ఒకనాడు నవ్వుకొందు. చూడండి, ఇది మహర్షి చెబుతూ ఉన్నాడు. మహర్షి కూడా ఆయన కూడా ఎన్నెన్నో సాధనలు చేసి ఉంటాడు. నీవు గతములో ఎన్నో సాధనలు చేసి ఉన్నావు. ఇప్పుడు అవన్నీ నువ్వేమనుకుంటావు? నవ్వుకుంటావు. నీవు నవ్వుకొను దినమునందు ఏది ఉండునో అదియే ఇప్పుడే ఇక్కడే ఉన్నది. చూశారా? ఆ బ్రహ్మము అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. కావలసింది ఏమిటిది? సుజ్ఞానం కావాల, ధ్యాన తపస్సు కావాల అని మహర్షి చెబుతూ ఉన్నాడు. అందుకే చూడండి, వేమన చెబుతాడు, మాయను దాటాలి, మాయను దాటకపోతే నీవు పరమాత్మను దర్శించలేవు, పరమాత్మను తెలుసుకోలేవు అంటాడు వేమన తిలక్. మాయ భయములేని మనుజుడే మనుజుడు, మాయలో మునుగా మనుజుడగుని, మాయ దాటలేని మనుజుడు వ్యర్థుండు, విశ్వధాభిరామ వినురవేమా. చూశారా? వేమన చెబుతూ ఉన్నాడు, మాయ భయములేని మనుజుడే మనుజుడు, ఎలాంటి వాడు నిజమైన మనిషి అని అంటే, మాయా భయము లేనివాడు. ప్రతి మనిషికి చూడండి భయం ఉంటుంది. ఏమని? నేను నా సంసారము, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఏం కాకూడదు. చూశారా? అంటే రకరకాల భయాలను మనిషి కలిగి ఉంటాడు. నాకు అనారోగ్యం కలిగితే నా కొడుకులు ఏమవుతారు, నా బిడ్డలు ఏమవుతారు, నేను చచ్చిపోతే ఈ ఇల్లు ఏమవుతుందో, ఈ పిల్లలు ఏమవుతారు. ఇదంతా ఏమిటిది అని అంటే, మాయతో కూడిన భయము, మాయా భయం అని అంటారు. వేమన అంటున్నాడు,
ఎవరికయ్యా ఈ భయాలన్నీ? నీకా, నీ మనస్సుకా? చూశారా? సంసారం చేసేది ఎవరు? బాధలు పడేది ఎవరు? కష్టాలు పొందేది ఎవరు? సుఖాలు పొందేది ఎవరు? అంతా మనస్సే. అందుకే వేమన అంటున్నాడు, మాయా భయము లేని మనుజుడే మనుజుడు. నీవు ఎలా ఉండాలి? ఎలాంటి భయము లేకుండా ఉండాలి. మాయలో మునుగ మనుజుడగునే, నీవు మాయలో పడి సంసారం పిల్లలు అని బాధ్యతలు అని బుర్ర పాడు చేసుకుంటే నీవు నిజంగా మనిషివేనా అంటున్నాడు వేమన. సంసారం చెయ్యాలి, సుఖాలు అనుభవించాలి, పిల్లలను చూసుకోవాలి, ఇది మంచిదే. కానీ శృతి మించిన మోహం ఉండరాదు. కర్తవ్య బుద్ధి ఉండాలంతే. కర్తవ్య బుద్ధి వేరు, సంగత్వ బుద్ధి వేరు, మోహ బుద్ధి వేరు. చూడండి, ఒక వ్యక్తి ఒక ఆఫీసులో పనిచేస్తాడు. ఎంతో జాగ్రత్తగా పనిచేస్తాడు. ఎన్నెన్నో సిస్టమ్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అతనికి తెలుసు ఇందులో ఏ సిస్టమ్ కూడా నాది కాదు అని. మరి ఎక్కడ చేస్తున్నాడు పని? అక్కడే చేస్తూ ఉన్నాడు. వాటిని వినియోగిస్తున్నాడు బాగా. కానీ మనసులో ఉంటుంది, ఈ సిస్టమ్స్కు నాకు సంబంధం లేదు, ఈ సిస్టమ్స్ మా బాసువి అనుకుంటాడు. అదేవిధంగా నీవు ఒక ఇంట్లో ఉన్నావు, సొంత ఇంట్లోనే ఉన్నావు అనుకో, ఏం చేయాలి నువ్వు? ఈ ఇల్లు నాది కాదు అన్న భావంలో ఉండాలి. కానీ ఏం చేస్తారు? ఈ ఇల్లు నాది. రోజుకు 10 సార్లు గోడలు చూస్తూ ఉంటాడు. చూశారా? మరి దీన్ని ఏమంటారు? మాయా అంటారు. అంటే దీన్ని సంగత్వ బుద్ధి, మోహ బుద్ధి అంటారు. సంసారం చేయడం తప్పు కాదు, సుఖాలు అనుభవించడం తప్పు కాదు, నిమిత్త మాత్రంగా ఉండాలంతే. కానీ ఏం చేస్తూ ఉంటారు? అందులో ఇరుక్కుపోతారు. అది ఒక అగాధంలో పడిపోతారు. ఇంకా వాళ్ళని పైకి లేగడం కూడా ఎవరి వల్ల కాని పని. మాయ దాటలేని మనుజుడు వ్యర్థుండు. మాయ దాటలేని మానవుడు వాడు వ్యర్థమైన వాడు అంటున్నాడు వేమన. చూశారా? ఈ ప్రపంచంలో నువ్వు అన్నీ అనుభవించాలి, తప్పు లేదు, దేనికి అంటుకోరాదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఆత్మక్షోభను పెట్టుకొని బతుకుతూ ఉంటారు. ఇది ఇంకో మాయ. భగవంతుడు నీకు ఏమి ఇచ్చాడో అవి అనుభవించవయ్యా, తప్పు లేదు. ధర్మో విరుద్ధో కామోస్మ్యహం, ధర్మానికి విరుద్ధం కానిటువంటి కామం కూడా నేనే అన్నాడు కృష్ణుడు. కాబట్టి ఏవైతే నీకు భగవంతుడు ఇచ్చాడో నువ్వు అనుభవించు. కానీ అనుభవించడమే లక్ష్యం అనుకోవద్దు, అనుభవించడమే పూర్ణానందం అనుకోవద్దు. అది క్షణికానందం. నీకు మంచి ఇల్లు దొరికిందా? దేవుడిచ్చాడా? మంచి తోట ఉందా? ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నావా? ఆ ఊగుతున్నప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. కానీ ఏం చేస్తారు? మర్చిపోయి ఊగి కింద పడతా ఉంటారు. ఆ కింద పడినప్పుడు అమ్మా దేవుడా అంటారు. చూసారా? ఊగుతున్నప్పుడు గుర్తుకురాలే దేవుడు. మోకాలు చిప్ప పగిలితే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఇక చివరిగా మహర్షి చెబుతూ ఉన్నాడు, నేను తోచినచో అంతయునో తోచును, నేను అణిగినచో అంతయునో అణిగిపోవును. చూశారా? ఇందాక మీరు పద్యం చూశారు. అటువంటి మహర్షి కూడా ఏం చేస్తున్నాడు?
సామాన్య మానవుల్లాగానే బాధపడుతూ ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నావు, మహర్షి కూడా బాధపడుతున్నాడు. శౌర్యము చూపితి శమించెనని మాయ, చెలింపకున్నావు అరుణాచలా. ఏ పరమశివ, నీవు ఎందుకు చెలింపకుండా ఉన్నావు? ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఎందుకు నాకు అనుగ్రహాన్ని కురిపించడం లేదు అని అంటూ ఉన్నాడు. ఎందుకంటూ ఉన్నాడు అని అంటే ఈజ్ గివింగ్ ఆన్సర్. నేను తోచినచో అంతయును తోచును. చూసారా? ఎప్పుడైతే మహర్షి 30 రోజులు కాదు, సంవత్సరం రోజులు సమాధిలో ఉండి కళ్ళు తెరిచాడు అనుకోండి, శివుని చూశాడు అనుకోండి, వెంటనే క్వశ్చన్ పడుతుంది. ఎందుకు క్వశ్చన్ కలిగింది అంటే, నేను పుట్టిందా ఆలోచనలు పుడతాయి. నేను అణిగినచో అంతయును అణిగిపోవును. ఇంకా ఎప్పుడైతే మహర్షి మళ్ళీ విసుగు చెంది తాను సమాధిలోకి వెళ్ళిపోతాడో, ఇంకా శివుడు లేదు, దర్శనము లేదు, చూసేవాడు లేదు, చూడబడే కర్మ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? శివుడుగా ఉన్నాడు. చూసారా? శివుడుగా ఉన్నంతసేపు ఆయన ఆనందంగా ఏకత్వంతో ఉన్నాడు. బయటకు వచ్చాడా శివ అంటున్నాడు. మరి ఏం చేయాలి స్వామి అంటే బయటికి రాకూడదు. మరి బయటికి రాకుండా ఉంటామా? సాధన చేస్తే ఉంటాం, కానీ సాధన చేయం కదా మనం. అందుకని బయట తిరుగుతూ ఉంటాం. మాయను జయించుటకు నీవు కష్టపడవలదు. చూడండి, మహర్షి చెప్తున్నాడు, నీవు మాయను జయించుటకు కష్టపడొద్దయ్యా, నీ స్వస్థితి యందు నిలిచి ఉండుము. చూశారా? అద్భుతమైన మాట. మాయ నీకు శత్రువు అని రకరకాలుగా బోధలు ఉన్నాయి. మహర్షి అంటున్నాడు, అసలుగా నీవు దాంతో పోరాటం చేయమాక. ఏం చేయాలి అని అంటే, నీ యొక్క స్వస్థితిలో ఉండుము. చూసారా? స్వస్థితి అంటే ఏమిటిది? నీవు బ్రహ్మానుభూతిలో ఉండు, నీ యొక్క స్వస్వరూప స్థితిలో ఉండు. మాయ దానంతటా అది వదిలిపోవును. ఎప్పుడైతే నీవుగా ఉంటావో మాయ తొలగిపోవును. దాన్ని జయించుటకు నీవు ప్రయత్నించినచో అది నిన్ను కష్టముల పాలు చేయును. చూసారా? నేను మాయను జయిస్తాను అని చెప్పేసి నువ్వు కనుక మడి కట్టుకున్నావా, నీకు అది 3 చెరువు నీళ్ళు తాపిస్తుంది. చాలామంది చూడండి ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మక్షోభను అనుభవిస్తూ ఉంటారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక స్వామి వచ్చాడు. ఆ స్వామిని నేను ఆంధ్రప్రదేశ్లోనే 94లో, అంటే నేను ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు అప్పుడప్పుడే నా అన్వేషణ మొదలయ్యింది, ఆశ్రమాలు, గురువుల్ని కూడడం. ఆ సమయంలో నేను ఒక సన్యాస స్వామిని చూశాను. ఆయన ఎలా ఉన్నాడు? చాలా తేజోవంతంగా, మంచి హెల్తీగా, ఆనందంగా ఉన్నాడు. ఒక సుమారుగా 8 years 9 years తర్వాత అతను కూడా అమెరికా వచ్చాడు. అతను కూడా నాతో పాటు ఉపన్యాసం చెప్పడానికి వచ్చాడు. అప్పుడు నేను చూశాను అతన్ని, ఆశ్చర్యపోయినా నేను. మనిషి ఎలాగున్నాడంటే, ఓ మామిడి పండును బాగా పీలిస్తే ఎలా ఉంటుంది ఆ యొక్క స్క్రాపు, అట్లా ఉన్నాడు. అంటే స్క్రాప్ లాగా ఉన్నాడు మనిషి. ఆ ముఖంలో తేజస్సు లేదు, కాళ్ళు చిన్నగా అయిపోయినాయి, దేహమంతా సన్నగిల్లింది, ముఖమంతా కూడా తేజోవిహీనంగా ఉంది.
అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అతను అని. అంటే మనిషి భోగమైన అనుభవించాలి, బ్రహ్మానందమైన అనుభవించాలి. ఈ రెండింటి దూరమైనడు అనుకోవాడు, వాడు ఎలా ఉంటాడంటే పిచ్చోన్లా ఉంటాడు. వాడు ముఖంలో కళ ఉండదు, తేజో విహీనంగా ఉంటాడు. అంటే ఏం చేస్తున్నారు? మనోపవిత్రత అని మనస్సును పిండి పాడేస్తున్నారు. ఒకరింటికి పోతే తినరు, ఒకరింటికి పోతే తాగరు. ఎంతసేపు అవే నియమాలు, అవే నిష్టలతో ఉంటారు. చూసారా? ఇప్పుడు మరి ఎట్లా వాళ్ళకి శక్తి వస్తుంది? చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఇట్లా శ్లోకాలు, మంత్రాలు అవన్నీ ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఇతను పిలుస్తూ ఉంటాం, దుర్గాప్రసాద్ని. ఆయన వస్తూ ఉంటాడు. మరి పొద్దున్నే 10 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఆయన వయసు ఎంత? సుమారుగా 65-70 మధ్యలో ఉంటాయి. ఆయన కూర్చొని వినడము ఇవన్నీ కర్మలు. కొంత వయసులో ఉన్నవాడు కర్మ చేయడం వేరు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కర్మ చేయడం వేరు. ఎందుకంటే హెల్త్ సహకరించదు. అందుకని ఏం చేస్తాము, 1 గంటన్నర కనుక పాట పాడామా వెంటనే ఏమంటానంటే బ్రేక్ బాబు అంటాను, బయటికి వెళ్ళిపోతాం. కొంచెం టీ తాగడం లేదా కాఫీ తాగడం, 5 మినిట్స్ ఆ టీవీ చూడడం, అయిపోయింది. మళ్ళీ మైండ్ ఏం చేస్తుంది? అది ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ నేను పాడుతాను బాగా అంటుంది. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రము. అప్పుడు ఏమవుతుందంటే శరీరం అంతా అలసిపోతుంది. ఇంకా 4:30 కల్లా బాడీ అలసిపోతుంది. ఎందుకు? నిలబడాలి, పాడాలి, ఇవన్నీ ఉంటాయి. 4:35 గాను నేనేమంటాను, బాబు సమోసాలు, మిరపకాయ బజ్జీలు పట్టుకురండి అంటాను. ఆ తెచ్చినప్పుడు ఏం చేయాలా? ఆయన కూడా కమ్మగా తినాలా, కానీ ఆయన తినడు. బీరకాయ ముక్కలు అవి సంగల పెట్టుకొని వస్తాడు. ఓ సంచి తీస్తాడు, అందులో ఏముంటాయి? బీరకాయ ముక్కలు ఉంటాయి. ఏమిటయ్యా తింటావు ఆ బీరకాయ ముక్కలు? ఆ బజ్జీలు తిను. వేడివేడిగా సమోసాలు ఉంటాయి, అవి తిను. పోనీ ఏమైనా టిఫిన్ తింటావా? టిఫిన్ తిను. పోనీ తినడు. పోనీ నీళ్ళు తాగబోయా బాబు, నీళ్ళు కూడా తాగడు. నాకు బోండం కావాలా అంటాడు. ఆ బోండాలు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తారో, వాస్తవంగా 7 దాకా పాడాలి. ఇంకా 4 గంటలకి గురువు గారు నేను ఇంకా పాడలేను, పోతాను అంటాడు. చూడండి, నేను అంటున్నాను, ఎందుకయ్యా మీకు ఆత్మక్షోభ? బాగా తినండి, బాగా పాడండి. వాడు తిండి తినడు, బాగా పాడాడు. చూసారా? ఇప్పుడు ఇదే జరుగుతూ ఉన్నది. ఇదంతా మరి శాపమో అజ్ఞానమో దేవుడికి ఎరక. కాబట్టి మనం చేసేది మనం చేస్తూ ఉండాలా, నీ అనుష్ఠానం నీకు ఉండాలా. అప్పుడు ఏమవుతుంది? నీకు 2 సంప్రాప్తం అవుతాయి. ఏ సాధన చేతనో నశించని మాయ పూర్ణ ప్రజ్ఞతో కూడిన మౌనముచే నశించుచున్నది. ఇక్కడికి వచ్చాడు పాయింట్కి. ఇప్పుడు ఏమన్నాడు శివుడిని? శౌర్యము జోపితి క్షమించెనని మాయ చెలింపకున్నావు. ఎందుకయ్యా మాట్లాడడం లేదు అని శివుణ్ణి నిలదీస్తూ ఉన్నాడు. శివుడు ఏమంటున్నాడంటే, అసలు మాట్లాడేది ఎవర్రా? నువ్వు మాయలో ఉన్నావు కాబట్టి నువ్వు అడగొచ్చు. మరి నేను మాయలో లేను కదా, నేను మాయాతీతుడిని కాబట్టి నేను నేనుగా ఉన్నా. నీవు కూడా నీవుగా ఉండు. చూసారా? చెప్పక చెప్పి నీవు మౌనత నుండని, చెప్పకుండానే చెప్పావు, నన్ను మౌనంగా ఉండమన్నావు. మరి శివ నువ్వేం చేస్తున్నావు? నీవు కూడా మౌనంగా ఉన్నావే. చూసారా? అక్కడ నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అన్నాడు, ఇక్కడ నువ్వు ఎందుకు చెలించకున్నావు అంటున్నాడు.
దానికి ఆన్సర్ మహర్షి చెప్తూ ఉన్నాడు, ఏ సాధన చేతను నశించని మాయ పూర్ణ ప్రజ్ఞతో కూడిన మౌనముచే. అది అందరూ మౌనం చేస్తారు. మౌనం అంటే ఏమిటిది? మాట్లాడకుండా ఉండడం కాదు. పూర్ణ ప్రజ్ఞతో కూడిన. మరి ఏమిటి ఆ ప్రజ్ఞ అంటే చూడండి, మనం మౌనంలో ఉంటాము, అక్కడ కూడా మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. అది ఏ ప్రజ్ఞ? అది మాయా ప్రజ్ఞ, అది మోహ ప్రజ్ఞ అంటారు దాన్ని. బంద్ అయింది నోరే కానీ మనసు బంద్ కాలే. నోరు బంద్ కావాలి, మనసు కూడా బంద్ కావాలి. నోరు మనసు ఈ రెండు బందేనే అనుకోండి 100%. దాన్ని ఏమంటారు? పూర్ణ ప్రజ్ఞ అంటారు.